మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకంటే ముందుగా ఇవాళ జయశంకర్ సార్, తెలంగాణ జాతిపిత జయశంకర్ వర్ధంతి. జోహార్ తెలంగాణ జాతిపిత, తెలంగాణమే తన ఊపిరిగా, తెలంగాణే జెండగా, ఎజెండగా 3 కోట్ల గొంతుకలను ఏకం చేసి స్వరాష్ట్రం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలుపెరగని పోరు చేసిన తెలంగాణ జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇయాల వర్ధంతి అంటూ వార్త వేసింది వెలుగు పత్రిక. తెలంగాణ జాతిపిత అంటే జయశంకర్ సారే. సింగరేణిపై కుట్ర, గనులను దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు. నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననీయలే? అరబిందుకో కొయ్యగూడెం బ్లాక్కు ప్రతిమకు సత్తుపల్లి బ్లాక్ అప్పచెప్పిండు. 10 ఏళ్లలో సింగరేణి నాశనం చేసిండు. కుట్రలను నిరూపించేందుకు రెడీ. కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి. గోదావరి తీరంలోని గనులన్నీ సంస్థకే కేటాయించాలని ప్రధానిని కలుస్తాం. అఖిల పక్షంతో మోదీ దగ్గరకు వెళ్తామని వెల్లడి. మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ అడ్డంకులు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. 2వ పేజీలోని వార్త ఇది. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకే అప్పజెప్పాలి. కేంద్రం మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గనుల శాఖ మంత్రిగా ఓ శాఖలోని నైని బ్లాక్ తరహాలోనే రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణికి ఇవ్వాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ వార్త వేసింది. ఇక్కడ సింగరేణికే అప్పగించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దు, కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సింగరేణి ప్రైవేట్ కు కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తుందని కేటీఆర్. బీఆర్ఎస్ కు 16 మంది ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్ అంటూ 2వ పేజీలోని వార్త కేటీఆర్ గారు సార్ చెప్తున్నారు ఈ మాట. 60 బొగ్గు బ్లాకులకు ఇయాల వేలం. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని, ఇప్పటికే 2 గనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి రాష్ట్ర సర్కారు ఆదేశంతో ఈసారి వేలం పాటలో పాల్గొననున్న సింగరేణి నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాకులకు కేటాయించాలని కార్మిక సంఘం డిమాండ్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఇప్పుడు 8 వచ్చే ఎన్నికల్లో 88, తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం అంటూ కిషన్ రెడ్డి. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం బండి సంజయ్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి ఘన స్వాగతం. బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. నీట్ పై హై లెవెల్ కమిటీ, ఎవరు తప్పులు చేసినా వదిలిపెట్టాం, కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రధాన్ అంటూ వార్త వేసింది 9వ పేజీలోని వార్త. విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం, వారితో రాజకీయాలు వద్దు, కొన్ని చోట్ల మాత్రమే తప్పు జరిగినాయి, బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, క్వాలిటీపై స్టూడెంట్ పై ప్రభావం ఉండదు, పేపర్ లీక్ ఎన్టీఏ ఇన్స్టిట్యూషన్ వైఫల్యం అని కామెంట్ అంటూ వార్త వేసింది 9వ పేజీలోని వార్త ఇది. యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీకులను ఎందుకు ఆపలే అంటూ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది. రాహుల్ గాంధీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పెట్లో దేశ విద్యా సంస్థ, అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. పేపర్ లీకులపై కామెంట్ తో పేపర్ లీకులపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తానని ప్రకటన అంటూ 9వ పేజీలోని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఎగ్జామ్ కు ఒకరోజు ముందు నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది కూడా. రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్ కు బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు. ఒక్క పేపర్ కు రూపాయలు 40 లక్షల వరకు వసూళ్లు. 13 మంది అరెస్టు. ప్రధాన సూత్రధారిగా
ఆనంద్ అంటూ వార్త వేసింది 9వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద ఎగ్జామ్ కు ఒక రోజు ముందు పేపర్ లీక్, రాత్రంతా బట్టి పట్టి తెల్లారి ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తే స్టూడెంట్లు ఒప్పుకున్నారు అంటూ వార్త వేసింది. మొత్తం మీద 40 లక్షల వరకు వసూళ్లు అంటూ వార్త వేసింది. ఇక్కడ కేజ్రీవాల్ కు బెయిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మంజూరు నిరాకరించాలన్న ఈడీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన జడ్జి అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైనట్టు వార్తలు. రిజర్వేషన్లను 65% కు కుదరదు, బీహార్ లో రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతోందని వెల్లడి. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానన్న బీహార్ ప్రభుత్వం అంటూ 9వ పేజీలో వార్త ఇది. మహిళా శక్తి క్యాంటీన్లను బ్రాండ్ గా మారాలి, ఈ కార్యక్రమానికి అధికారులే అంబాసిడర్లు, మంత్రి సీతక్క. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం, బిజినెస్ మోడల్స్ గుర్తించాలని అధికారులకు సూచన. నేడు మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెనింగ్ అంటూ 5వ పేజీలో వార్త. ఈ సీతక్క చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు అంటూ వార్త వేసింది. ఇక్కడ రుణమాఫీనే ప్రధాన ఎజెండా, నేడు కేబినెట్ లో మీటింగ్, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలపై చర్చ. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు విద్యా వ్యవసాయ కమిషన్లపై ఏర్పాటుపై కూడా అంటూ 3వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద రుణమాఫీయే ప్రధాన ఎజెండా అంటూ వార్త వేసింది. నేడు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది అంటూ వార్త వేసింది. ఇక్కడ ఆల్ఫా హోటల్లో పాడైన మటన్ చికెన్ అంటూ 5వ పేజీలో వార్త. కల్తీ సారా ఘటనలో పెరిగిన మృతులు అంటూ 9వ పేజీలో వార్త ఇది. సూపర్ 8 లో ఇండియా ధోని అంటూ 12వ పేజీలో వార్త ఇది. తెలంగాణ పత్రిక చూద్దాం. 10 ఏళ్ల పాలనకు ప్రొఫెసర్ సార్ స్ఫూర్తి అంటూ 3వ పేజీలో వార్త వేసింది. హామీల భారం చూపండి మార్గం అంటూ 8వ పేజీలో వార్త ఇది. రుణమాఫీ ఒకే దఫలో, నేటి కేబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా అంటూ 10వ పేజీలో వార్త. సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ అంటూ 8వ పేజీలో వార్త ఇది. ఆనాడు నై నేడు సై అంటూ వార్త వేసింది. ఇక్కడ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై 30 నెలల్లోనే నాలుక మడతేసిన రేవంత్, గనుల వేలానికి హాజరవ్వాలని నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దగా, క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ముంచే కుట్ర. ఈ మిలాఖత్ వెనుక మతలబేంటి, సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి ప్రశ్న అంటూ వార్త వేసింది. 2వ పేజీలో వార్త ఇది. వేలాన్ని ఆపి తీరాల్సిందే అంటూ 2వ పేజీలో వార్త. నేడు బొగ్గు గనుల వేలం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా అంటూ 3వ పేజీలో వార్త. బదిలీకో రేటు, అటవీ శాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్లు, ట్రాన్స్ఫర్లు అంటూ 12వ పేజీలో వార్త ఇది. ఖాళీ జాగాలు నావే అంటూ 12వ పేజీలో వార్త ఇది కూడా. నిన్న తొండ నేడు బల్లి, కోత కోళ్ల మృత్యువాత అంటూ 2వ పేజీలో వార్త ఇది కూడా. కాంగ్రెస్ మీటింగ్ కు పవర్ కట్ అంటూ 2వ పేజీలో వార్త. అక్రమార్కులు నిజమే అంటూ 8వ పేజీలో వార్త ఇది. డార్క్ నెట్ పేపర్ అంటూ 8వ పేజీలో వార్త. 24 గంటల్లో 5 హత్యలు అంటూ 11వ పేజీలో వార్త ఇది. చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య అంటూ 2వ పేజీలో వార్త. ఇంట్లోనే ఉరివేసుకున్న రూపాదేవి అంటూ వార్త వేసింది. బీహార్ లో 65% కోటా రద్దు అంటూ 8వ పేజీలో వార్త ఇది. ఢిల్లీకి సన్ స్ట్రోక్ అంటూ 11వ పేజీలో వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు